Okay, okay. So today's topic is views. So you can see my screen, right? Not it, sir. Okay. Let me see. I'm not sharing the screen. Okay, you can see it right now, right? Yes, I can see. Okay. Okay. So today's topic is views. So like texture, this is the basic view always we use. తెలుగు చెప్తాను. సో టెక్స్ట్ అనేది మనము రెగ్యులర్ గా యూజ్ చేసేది ఎప్పుడు. సో దీని బదులు మనం అంటే ఇది జస్ట్ టెక్స్ట్ ఈస్ లైక్ ఏ లేబుల్. సో ఇవి కాకుండా టెక్స్ట్ కాకుండా మనకు ఆండ్రాయిడ్ కొన్ని వ్యూస్ అనేది కొన్ని ఇచ్చింది. సో అవి మోస్ట్ పర్పసెస్ కి మనం అది యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనం కొన్ని కస్టమ్ రాసుకోవాల్సి వస్తుంది. సో వీటిని ఎక్స్టెండ్ చేసుకొని మనం కస్టమ్ వ్యూస్ రాసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ ఎక్స్టెన్స్ వ్యూ అని పెట్టుకొని అంటే వ్యూ క్లాస్ నే మనం ఎక్స్టెండ్ చేసుకొని కొత్త కస్టమైజేషన్స్ అట్లా రాసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ ఇచ్చిన వ్యూస్ వరకు మనం తీసుకుంటే టెక్స్ట్ వ్యూ ఒకటి, తర్వాత ఎడిట్ టెక్స్ట్, బటన్, తర్వాత ఇమేజ్ వ్యూ లాగే ఇంకోటి ఇమేజ్ బటన్ అని ఉంటుంది. సో ఇమేజ్ బటన్ పెద్దగా యూజ్ చేయక్కర్లేదు. స్పిన్నర్ అంటే ఇది లైక్ డ్రాప్ డౌన్. అండ్ దెన్ లిస్ట్ వ్యూ ఇప్పుడు పెద్దగా యూజ్ చేయట్లేదు. గ్రిడ్ వ్యూ, ఈ రెండింటిని కలిపి మనకు రీసైక్లర్ వ్యూ అని వచ్చింది. సో మనం డైరెక్ట్ రీసైక్లర్ వ్యూ చూద్దాం. ఎందుకంటే ఇష్యూ గ్రిడ్ వ్యూ మనకు పెద్ద యూజ్ చేయట్లేదు. కాకపోతే లెగసీ కోడ్స్ అంటే పాత ఒక 3-4 years బ్యాక్ రాసిన కోడ్స్ కానీ అట్లా అలాంటివి ఏమైనా ఉంటే అవి వాటిలో లిస్ట్ యూజ్ చేస్తుంటారు రీసైక్లర్ వ్యూ బదులు. సో దానికోసం మీరు జస్ట్ వరకే చదువుకోండి. కాకపోతే కొత్తవన్నీ డెవలప్మెంట్ ఏమన్నా డెవలప్ చేస్తే రీసైక్లర్ వ్యూ యూజ్ చేస్తున్నారు. అండ్ దెన్ రేడియో గ్రూప్, రేడియో బటన్, అండ్ ఇంకోటి రీసైక్లర్ వ్యూ లాగే కార్డ్ వ్యూ అని కొత్త వచ్చింది. దీని గురించి కూడా బ్రీఫ్ చూద్దాం. దీనికంటే ముందు చెక్ బాక్స్. సో టెక్స్ట్ వ్యూ అనేది లేబుల్, దీని గురించి చాలా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ దీనికి లెట్ మీ స్టార్ట్ ఐడి. సో ఇవన్నీ ఎక్స్టెన్స్ వ్యూ క్లాస్. సో వ్యూ కి మనం XML లో ఏ అట్రిబ్యూట్స్ ఇస్తామో అవన్నీ వీటన్నిటికీ ఇవ్వచ్చు. లైక్ ఆబ్వియస్ గా విడ్త్ అండ్ హైట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే అవి స్క్రీన్ మీద ఎంతో కొంత స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి కాబట్టి. 0 dp ఇచ్చినా పర్లేదు, కానీ ఏదో ఒక వాల్యూ అయితే ఇవ్వాలి. అండ్ ఇవి కాకుండా వీటి స్టైలింగ్ ఎలా ఉండాలి దానికోసము ఎలా బిహేవ్ చేయాలి అలాంటి వాటి కోసము చాలా 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 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అండ్ దెన్ టెక్స్ట్ వ్యూస్ కి వీటన్నిటికి టెక్స్ట్ వ్యూ ఆర్ ఎక్కడైతే టెక్స్ట్ కనిపిస్తుందో వీటన్నిటికి ఆండ్రాయిడ్ లో స్టాక్ ఆండ్రాయిడ్ లో డిఫాల్ట్ ఫాంట్
రోబోటోలో మల్టిపుల్ వెయిట్స్ ఉంటాయి. వెయిట్స్ అంటే ఇలా రెగ్యులర్, బోల్డ్, లైట్, ఇటాలిక్. సో వీటిని మనం వెయిట్స్ అంటాం. సో ఇది డిఫాల్ట్ ఫాంట్. ఎక్కడ మనకు టెక్స్ట్ కనిపించేది ఎడిట్ టెక్స్ట్ లో, తర్వాత బటన్ లో కనిపిస్తుంది, ఇమేజ్ వ్యూ లో కనిపిస్తుంది. అండ్ రేడియో బటన్ చెక్ బాక్స్, రేడియో బటన్ చెక్ బాక్స్ కూడా మనకు టెక్స్ట్ కనిపిస్తుంది. సో ఆ రేడియో బాక్స్ చెక్ బాక్స్ కి పేరేంటి, రేడియో బటన్ పక్కన, రేడియో బటన్ యాక్చువల్ రేడియో ఇమేజ్ పక్కన బటన్ పేరే ఉంటుంది. అలా వీటన్నిటికీ పక్కన టెక్స్ట్ ఉంటుంది. సో అన్నింటికి డిఫాల్ట్ ఫాంట్ రోబోటో. బట్ మళ్ళీ ఇవి మ్యానుఫ్యాక్చరర్ కస్టమైజ్ చేసుకోవచ్చు, లోపల ఇంటర్నల్ గా ఫాంట్ ఫైల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో స్టాక్ ఆండ్రాయిడ్ అయితే రోబోటో ఉంటుంది. అండ్ దెన్ ఈ బటన్, ఎడిట్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నవన్నీ డైరెక్ట్లీ అవి ఎక్స్టెన్స్ టెక్స్ట్ వ్యూ. సో అండ్ ఆబ్వియస్ గా ఇండైరెక్ట్ గా వ్యూ క్లాసెస్ ఇవన్నీ, కాకపోతే టెక్స్ట్ కనిపించేవన్నీ ఎక్స్టెన్స్ టెక్స్ట్ వ్యూ. సో మనకు టెక్స్ట్ వ్యూలో ఏ ప్రాపర్టీస్ అసైన్ చేయగలము అవన్నీ ఎడిట్ టెక్స్ట్ కి, బటన్ కి, ఇమేజ్ టెక్స్ట్ ఉండదు, సారీ, ఎడిట్ టెక్స్ట్ కి, బటన్ కి, తర్వాత రేడియో బటన్, చెక్ బాక్స్, వీటన్నిటికి అప్లై చేయొచ్చు. సో మనము చేయగలిగేది టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు, తర్వాత ఫాంట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ చేంజ్ చేయొచ్చు. సో అవన్నీ అవి చూపిస్తాను. యాక్చువల్గా వీటిలో సో ఈ రెండు కవర్ చేయండి, ఇవి మీరు చదువుకోండి. రీసైక్లర్ వ్యూ అనేది పెద్ద టాపిక్, సపరేట్ చెప్తాను. ఇది క్లాస్లో చూద్దాం. అండ్ స్పిన్నర్ కూడా రీసైక్లర్ వ్యూ తో పాటు ఇది కూడా, ఇందులో కూడా లిస్ట్ ఆఫ్ కంటెంట్ ఉంది కాబట్టి రీసైక్లర్ వ్యూ అర్థం అవుతే స్పిన్నర్ ఈజీ అర్థం అయిపోతుంది. సో ఇది కూడా రేపు క్లాస్ లో ఫస్ట్ ఈ వ్యూస్ కవర్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ మీరు టెక్స్ట్ 4 అనేది తీసుకుంటే, టెక్స్ట్ హలో 4 తీసుకుంటే మనం ఇప్పటిదాకా ఏ కలర్ అసైన్ చేయలేదు. సో అన్ని వాల్యూస్ కి డిఫాల్ట్ వాల్యూస్ కొన్ని అసైన్ అవుతాయి. సో డిఫాల్ట్ కలర్ ఒకటి ఉంటుంది, తర్వాత డిఫాల్ట్ టెక్స్ట్ సైజ్ ఒకటి ఉంటుంది. సో మనము ఏదైనా వ్యూలో, మనం ఏదైనా లేఅవుట్ లో 000 రాసినప్పుడు, అంటే ఆ పొజిషన్ అనేది మెన్షన్ చేయకపోతే 00 దగ్గర డ్రా అయినట్టు బై డిఫాల్ట్. అన్నిటికీ ఒక ఫాల్ బ్యాక్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ ఫాల్ బ్యాక్ వాల్యూస్ గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మనము ఆ క్లాస్ లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో దాని మీద క్లాస్ మీద కొత్త వస్తుంది. సో ఇక్కడ చూస్తే టెక్స్ట్ వ్యూ and then text view extends view. సో ఇక్కడ ఒక టెక్స్ట్ కలర్ ఉంది. సో టెక్స్ట్ ఈ కలర్ స్టేట్ లిస్ట్ అనేది
మళ్ళీ రిసోర్స్ వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. సో అవి కూడా ఇంపార్టెంట్. మనం XML నుంచి ఎలా చేస్తున్నామని చూపిస్తాను. తర్వాత దానికి ఈక్వివలెంట్ గా జావాలో కూడా చేయొచ్చు. అది కూడా ఒకసారి బేసిక్ గా టెక్స్ట్ చూపిస్తాను. సేమ్ రూల్స్ మనకు మిగతా వ్యూస్ కూడా అప్లై అవుతాయి. State change, color state value, set text color, is not equals to. సో ఒకసారి అయితే ఈ కోడ్ ఫైల్ మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడండి, డిఫాల్ట్ వాల్యూస్ కనిపిస్తాయి. Yeah. సో మనం XML లో వాల్యూస్ ఏవైనా అసైన్ చేస్తే మనకు ఈ మెథడ్కి వస్తాయి. ఇది డిప్రికేటెడ్ మెథడ్, బట్ ఈ మెథడ్కి ఈ మెథడ్ లేకపోతే ఈ పైన అట్రిబ్యూట్ సెట్ ఉన్న మెథడ్కి వస్తాయి. సో ఈ మెథడ్కి వస్తాయి, ఈ మెథడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. సో డిఫాల్ట్ స్టైలింగ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డిఫాల్ట్ స్టైలింగ్ ఇక్కడ అప్లై అవుతుంది. సార్ ఒకసారి మళ్ళీ టెక్స్ట్ కలర్ గురించి. సో ఇది ఇంటర్నల్, అది టెక్స్ట్ కలర్ డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి. టెక్స్ట్ కలర్ కి, సైజ్ కి, వాటన్నిటికి. అవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి చెక్ చేయాలి అనుకుంటే ఇప్పుడు టెక్స్ట్ డాట్ జావాలోకి వెళ్ళి టెక్స్ట్ వ్యూ స్టైల్ ఉంది. సో యాక్చువల్లీ ఇది ఓపెన్ అవ్వట్లేదు, కానీ ఇందులో మనకు ఆ టెక్స్ట్ స్టైలింగ్ ఉంటుంది. అండ్ దెన్ ఆ డిఫాల్ట్ వాల్యూస్ అన్ని టెక్స్ట్ కలర్ కి, టెక్స్ట్ సైజ్ కి డిఫాల్ట్ వాల్యూస్ అన్ని మనం అప్లై చేసిన XML అప్లై చేసిన వాల్యూస్ అన్ని ఈ మెథడ్కి వస్తాయి. టెక్స్ట్ వ్యూ ఇది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. టెక్స్ట్ వ్యూ, కంటెక్స్ట్, అట్రిబ్యూట్స్. సో ఇందాక చెప్పారు కదా, వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. అట్రిబ్యూట్ సెట్స్ మల్టిపుల్ వస్తాయి కాబట్టి అట్రిబ్యూట్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇది డిఫాల్ట్ స్టైలింగ్, డిఫాల్ట్ రిజల్యూషన్. సో ఈ మెథడ్ లోకి వచ్చి ఇక్కడ మనకు ఆ డిఫాల్ట్ మనం XML అప్లై చేసిన వాల్యూస్ అన్ని వస్తాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు డిఫాల్ట్ వాల్యూస్ ఎప్పుడైనా చెక్ చేయాలి, లేకపోతే ఏదైనా కస్టమ్ వ్యూస్ టెక్స్ట్ వ్యూకి ఇప్పుడు ప్రతిసారి మీరు బోల్డ్ రాయాలని అనుకున్నారు అనుకోండి. సో ప్రతిసారి మీరు దాన్ని కస్టమైజ్ చేసుకుంటూ ప్రతిసారి రాయకుండా స్టైలింగ్ అప్లై చేయడం కానీ, లేకపోతే కస్టమ్ వ్యూ ఏదైనా తయారు చేసుకోవడానికి కానీ ఆల్రెడీ ఆండ్రాయిడ్ వాళ్ళు రాసిన కోడ్ చెక్ చూస్తే మనకు అర్థం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మామూలు అట్రిబ్యూట్ అప్లై చేయడం చూపిస్తాను. సో హలో 1 కాకుండా హలో 1కి వెళ్దాం. ఇక్కడ రెండో అవ్వట్లేదు. సో ఇక్కడ చూస్తే హలో 1 అని ఉంది. సో దీనికి యాక్చువల్ డిఫాల్ట్ టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్ అది వన్ షేడ్ ఆఫ్ గ్రే ఉంటుంది. సో మనం మార్చాలనుకుంటే టెక్స్ట్ కలర్, తర్వాత కలర్ మనం ఏదైనా టెక్స్ట్ కోడ్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు వైట్ కలర్ ఇవ్వాలనుకుంటే వైట్ కలర్ కి టెక్స్ట్ కోడ్ FF. సో వైట్ కలర్ అనేది కనిపించదు కాబట్టి బ్లాక్ ఇద్దాం 000000. సో టెక్స్ట్ కలర్ కోడ్ ఎప్పుడు 6 వాల్యూస్ హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది. టెక్స్ట్ కలర్స్ హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ 8 డిజిట్స్ కానీ
starts with hash and 8 digits or 6 digits ఉంటాయి. ఆర్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసి యాక్చువల్గా 3 digits లో కూడా మెన్షన్ చేయొచ్చు. కాకపోతే మీరు ఈజీగా అర్థం అవ్వాలంటే 8 or 10 ఫాలో 8 or 6 ఫాలో అండి. 8 అనేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ చెప్తా దీనికి. 8 అనేది ఇప్పుడు 00006 టైమ్స్ పెడితే ఇది బ్లాక్ కలర్ అండ్ దెన్ ఎఫ్ ఇది పెడితే వైట్ కలర్. సో ఈ ఫస్ట్ 2 వాల్యూస్ ఆర్ జి బి. సో ఇది మీరు ఇంతకుముందు కలిపి హెక్స్2 బైనరీ అవి నేర్చుకొని ఉంటే మీకు హెక్స్2 డెసిమల్ సిస్టమ్ అలాంటివి నేర్చుకొని ఉంటే ఈ కన్వర్షన్స్ అన్ని అర్థం అవుతాయి. సో ఈచ్ కలర్ కి 0 to 255 వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఆర్ కి 0 నుంచి 255 ఇవ్వచ్చు. తర్వాత సేమ్ 0 to 255 ఫర్ గ్రీన్. ఆర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సో అన్ని కలర్స్ ఫుల్ ఇస్తే వైట్ కలర్, అన్ని కలర్స్ యాక్చువల్గా ఏమి ఇవ్వకపోతే బ్లాక్ కలర్. అండ్ ఈ నెంబర్స్ వీటి మధ్యలో వేరీ చేసుకుంటూ ఉంటే మనకు మల్టిపుల్ కలర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ 255 అంటే ఎఫ్ఎఫ్ అని హెక్సాడెసిమల్. సో మీరు ఏదైనా కన్వర్షన్స్ కావాలనుకుంటే గూగుల్లో చాలా కన్వర్టర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి చేసుకోవచ్చు. 255 అంటే 2 times ఎఫ్, 0 అంటే 00 లా మెన్షన్ చేస్తాం. సో దీని బదులు ఇప్పుడు ఒకవేళ దీన్ని 3 digit లోకి నోటేషన్ పెట్టాలి అనుకుంటే 000 ఇవ్వచ్చు. దీనికి కూడా 3 digit నోటేషన్ ఇవ్వాలనుకుంటే ఎఫ్ ఇవ్వచ్చు. బట్ ఈజీ అర్థం అవడానికి ఈ కన్వర్షన్స్ 3 digit కన్వర్షన్స్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. 6 digit కన్వర్షన్స్ యూజ్ చేయండి. అండ్ దెన్ ఈ ఫస్ట్ 8 digits వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆల్ఫా వాల్యూ ఉంటుంది. సో దీన్ని ఏఆర్జీబీ అని అంటాం. సో 6 digits ఉన్నప్పుడు ఆర్జీబీ అయినట్టు ఇది ఏఆర్జీబీ. సో దీనికి ఇప్పుడు బ్లాక్ కలర్ రావాలనుకుంటే ఫస్ట్ ఎఫ్ఎఫ్ తర్వాత 00 ఇవ్వచ్చు. వైట్ కలర్ రావాలనుకుంటే అండ్ ఈ ఫస్ట్ ఆల్ఫా అంటే ఇట్ డినోట్స్ ట్రాన్స్పరెన్సీ. ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పరెన్సీ, యాక్చువల్గా ఒపేక్నెస్ చూస్తుంది, డినోట్ చేస్తుంది ఎంత ఒపేక్ గా ఉండాలి అనేది. సో ఇప్పుడు ఎఫ్ఎఫ్ అని ఉంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ, ఫుల్ ఒపేక్నెస్, సో ఫుల్ గా కనిపిస్తుంది. ఒకవేళ వాల్యూ 0 ఎఫ్ఎఫ్ అంటే ఫుల్ ఒపేక్నెస్. అండ్ దెన్ 00 అంటే ఫుల్ నో ఒపేక్నెస్. అండ్ వీటి మధ్యలో మనం వాల్యూస్ 0 to 255 మధ్యలో వాల్యూస్ చేంజ్ చేసుకుంటే దాని తగ్గట్టు ట్రాన్స్పరెన్సీ మారుతుంది. సో ఇక్కడ అది అప్లై చేస్తే ఇప్పుడు మనం 00 అని ఉంటే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీ అది ఒపేక్నెస్ ఆల్ఫా వాల్యూ ఎఫ్ఎఫ్ పెడితే వాల్యూ మళ్ళీ సేమ్ అలాగే కనిపిస్తుంది. ఒకవేళ నేను 00 ఇస్తే పూర్తి కనిపించట్లేదు, ఎందుకంటే దానికి మనము ఒపేక్నెస్ 0 ఇచ్చాము. అలా కాకుండా ఏదైనా సెంటర్ వాల్యూ బీబీ అని ఇస్తే ఇక్కడ చూస్తే
కలర్ మారినట్టు కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అది ట్రాన్స్పరెంట్ అయిందనమాట. సో దీనికి ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఒకవేళ చెక్ చేయాలంటే ఇప్పుడు సింపుల్ ఒకటి చూపిస్తాను. ఇది బ్లాక్ కలర్ ఉండాలి. మన టెక్స్ట్ వ్యూ లాగే డైరెక్ట్ వ్యూ కూడా రాసుకోవచ్చు. వ్యూ మ్యాచ్ పేరెంట్ ఇది 10 dp ఇస్తాను. అండ్ దెన్ దీనికి బ్యాక్గ్రౌండ్ హ్యాష్ బీబీ ఆర్జీబీ ఆర్ వాల్యూ ఇస్తాను. ఆర్ ఎఫ్ సో ఇప్పుడు ఒకవేళ ఈ బీబీ వాల్యూ అనేది తీసేస్తే పూర్తి గ్రీన్ తో కవర్ అయిపోయి మనకు ఫుల్ అసలు ట్రాన్స్పరెన్సీ ఈ వ్యూ కి ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు కాబట్టి ఫుల్ ఒపేక్ కాబట్టి ఇది మనకు కనిపించట్లేదు దాని కింద ఉండేది. తర్వాత దీనికి ఏదన్నా మనము ట్రాన్స్పరెన్సీ ఇస్తే సో బీబీ అనేది కొద్దిగా నేను ట్రాన్స్పరెన్సీ ఇస్తున్నాను. సో ఇచ్చినప్పుడు కలర్ లైట్ అయిపోయి వెనకాల నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో కలర్స్ ఇట్లా మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వాల్యూ మనం వీటికి కూడా యూజ్ చేయొచ్చు, టెక్స్ట్ కి వాటన్నిటికి. సో ప్రస్తుతానికి కమెంట్ చేసి ఉంచుతాం. సో since text view extends view class, we can use the background tint mode. సో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద మనం ఏదైనా టింట్ అప్లై చేయాలనుకుంటే టింట్ ఇవ్వచ్చు, టింట్ మోడ్. తర్వాత ఫీడ్బ్యాక్. సో బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ కలర్ కాకుండా మనం ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఈ మిక్ మ్యాప్ అనేది మనం లాంచర్ ఐకాన్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము. అలా కాకుండా ఇంకొకటి డ్రాయబుల్ అని ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్ మన దగ్గర డ్రాయబుల్స్ అంటే మన క్లాస్ చెప్పినట్టు డ్రాయబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఇమేజెస్ ఈ పిఎన్జీ జేపీజీ అలాంటివి కాకుండా మన కోడ్ లో కూడా ఇమేజెస్ రాసుకోవచ్చు. అవి రిసోర్సెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే యాక్ట్ కలర్. సో ఈ కలర్స్ కూడా మనము ఏంటి అనేది మనము ఈ యాక్ట్ కలర్ అవన్నీ రిసోర్సెస్ లో మెన్షన్ చేయొచ్చు. మనం డైరెక్ట్ ఇట్లా కలర్ కోడ్ కాకుండా ఇలా వేరే రిసోర్సెస్ నుంచి కూడా మనము వాల్యూస్ తీసుకోవచ్చు. అండ్ దెన్ సో టెక్స్ట్ కలర్, టెక్స్ట్ సైజ్. సో టెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి అనేది డిఫాల్ట్ వాల్యూ 12 dp ఉంటుంది అనుకుంటాను. 12 or 11 ఉంటుంది. సో మనం ఇది ఎంత కావాలంటే మనకు యాక్చువల్ ఈ వాల్యూస్ అన్ని ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంత ఇవ్వాలి, లేకపోతే ఈ టెక్స్ట్ కలర్ ఏమి ఇవ్వాలి, టెక్స్ట్ సైజ్ ఏమి ఉండాలి అవన్నీ డిజైన్స్ లో వస్తాయి. సో ఆ డిజైన్స్ బేస్ చేసుకొని మనం ఇస్తాము. సో మనం ప్రాక్టీస్ చేయడం కోసం మల్టిపుల్ వాల్యూస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. టెక్స్ట్ సైజెస్ కి మనము స్కేల్డ్ పిక్సెల్స్ అనే యూనిట్ యూజ్ చేస్తాము. సో పిక్సెల్స్ కాకుండా డిపి యూజువల్ గా సైజెస్ కి డిపి యూజ్ చేసినట్టు టెక్స్ట్ సైజెస్ కి స్కేల్డ్ పిక్సెల్స్ యూజ్ చేస్తాము. సో వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే బెటర్ అనుకుంటాను. స్కేల్డ్ పిక్సెల్స్ ఏంటి, డిపిఎస్ అంటే ఏంటి అనేది. సో ఇందాక కలర్స్ గురించి. సో ఈ ఎస్పీడిపి అనేవి అన్ని మిగతా వ్యూస్ కి అప్లై అవుతాయి ఈ కలర్స్ అవన్నీ. సో యాజ్ కామన్ టాపిక్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు యూనిట్స్ ఆఫ్ సైజెస్ మామూలుగా యూజువల్ గా సెంటీమీటర్స్, మీటర్స్, తర్వాత కిలోమీటర్స్ ఉన్నట్టు ఇక్కడ మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ లో ఏంటంటే మనము పిక్సెల్స్ లో వాల్యూస్ అని అంటే మనకు ఏ వీటిలో మీటర్స్ లో ఉండవు కాబట్టి అన్ని సైజ్ చిన్న ఉంటాయి. మనం అన్ని పిక్సెల్స్ లో కొలుస్తాము. సో వాటి కోసం మనం యూనిట్స్ పిఎక్స్ అని యూజ్ చేస్తాం. పిక్సెల్స్ అంటే పిఎక్స్. సో మనకి ఎక్కడ ఎన్ని పిక్సెల్స్ కావాలనుకుంటే అన్ని పిక్సెల్స్ మెన్షన్ చేస్తాం. 100 పిక్సెల్స్ సైజ్ ఎక్కడైనా కావాలనుకుంటే 100 పిక్సెల్స్ అని మెన్షన్ చేస్తాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆండ్రాయిడ్ లో
మల్టిపుల్ డివైజెస్ విత్ మల్టిపుల్ డెన్సిటీస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎల్జీ వాడు 5.5 ఇంచెస్ కి 5.5 ఇంచెస్ ఫోన్ కి ఇది విడ్త్ 1000 విడ్త్ 480 పిక్సెల్స్ అండ్ దెన్ హైట్ 640 పిక్సెల్స్ రిలీజ్ చేస్తాడు అనుకోండి. అదే సామ్సంగ్ సేమ్ అదే 5.5 ఇంచెస్ కి వాడి 480 కాకుండా జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నది. ఇది 1280 పిక్సెల్స్ ఇస్తుంటాడు. సో మీరు ఇక్కడ చూస్తే మనము ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అయిపోయింది. ఈ సేమ్ ఇంచెస్ కి డెన్సిటీ అనేది డబుల్ అయింది. సో మనం ఏదైనా పిక్సెల్స్ లో మెన్షన్ చేస్తే మనకు డివైస్ లో ఏదైనా టెక్స్ట్ సైజ్ నేను ఇక్కడ 10 పిక్సెల్స్ లేకపోతే ఏదైనా హైట్ 10 పిక్సెల్స్ అని ఇస్తే ఎల్జీలోనేమో 10 పిక్సెల్స్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ తక్కువ కాబట్టి. కంపేరబుల్ గా సామ్సంగ్ లో చూసుకుంటే ఈ 10 పిక్సెల్స్ అని ఉన్నది సగం అనిపిస్తుంది. సో ఇక్కడ 10 పిక్సెల్స్ లో చూపించాల్సింది ఇక్కడ 10 పిక్సెల్స్ లో చూపిస్తుంది. బట్ దీని సైజ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈచ్ పిక్సెల్ సైజ్ తక్కువ ఉంటుంది. సేమ్ ఫోన్ సైజ్ లో డబల్ అమౌంట్ ఆఫ్ పిక్సెల్స్ ఉంచడానికి పిక్సెల్ సైజ్ తగ్గించాడు. సో పిక్సెల్ సైజ్ తగ్గించడం వల్ల 10 పిక్సెల్స్ ఉన్నవి ఇప్పుడు ఒక్కో పిక్సెల్ సైజ్ హాఫ్ తగ్గించాడు కాబట్టి యూసర్ చూపించేటప్పుడు హాఫ్ సైజ్ కనిపిస్తుంది. సో ఈ కేసులో మనము చూసుకుంటే సామ్సంగ్ లో మనకు హాఫ్ సైజ్ కనిపిస్తుంది, ఎందుకంటే బికాస్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఈస్ డబల్ ఆన్ బోత్ సైడ్స్. సో టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే 4 టైమ్స్ అవుతుంది. Doubled on the height size and doubled on the width size. So simply undaniki doubled and rastunnanu because number of pixels is doubled and so each pixel size is half. So అందుకని మనకు చిన్నగా అనిపిస్తుంది. సామ్సంగ్ డివైస్ లో సేమ్ వాల్యూ చూస్తే సేమ్ పిక్సెల్స్ లో మెన్షన్ చేసి చూస్తే సగం సైజ్ కనిపిస్తుంది. సో అలా కాకుండా దీనికోసం మనకు ఆండ్రాయిడ్ లో ఏమి ఇచ్చారంటే డిపి ఆర్ డిఐపి. సో రెండో ఒకటే. డిఐపి ఏంటంటే డెన్సిటీ ఇండిపెండెంట్ పిక్సెల్స్. సో ఏదైనా ఇంటర్చేంజింగ్ గా మీరు ఏదైనా రాసుకోవచ్చు, కాకపోతే యూజువల్ గా అందరు కోడ్ లో డిపి అని రాస్తారు. డెన్సిటీ ఇండిపెండెంట్ పిక్సెల్స్. ఇవేంటంటే ఇప్పుడు ఈ 10 పిక్సెల్స్ ఉన్నది సామ్సంగ్ ఎల్జీలో 10 పిక్సెల్స్ లో చూపించాల్సింది సామ్సంగ్ డివైస్ తీసుకుంటే మనకు అది 20 పిక్సెల్స్ లో ఆటోమేటిక్ గా ఆండ్రాయిడ్ క్యాల్కులేట్ చేసుకుని మనకు 20 పిక్సెల్స్ లో చూపిస్తుంది. సో ఈ పైన ఎగ్జాక్ట్ యూస్ కేస్ తీసుకుంటే ఎల్జీ దాంట్లో 10 పిక్సెల్స్ లో చూపించాల్సింది. సో మనం 10 dp అని ఇస్తే ఇది 10 పిక్సెల్స్ తీసుకొని సామ్సంగ్ లో సేమ్ 10 dp ఆటోమేటిక్ గా మనం ఏం క్యాల్కులేషన్స్ చేయకుండా 20 పిక్సెల్స్ లో అదే చూసుకుంటుంది. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో రిజల్టెంట్ గా మనకి ఏమవుతుందంటే సేమ్ సైజ్ కనిపించేస్తాయి రెండిట్లో, సామ్సంగ్ అండ్ ఎల్జీలో. అలాగే ఇంకోటి మనకు
టెక్స్ట్ వాల్యూస్ మెన్షన్ చేయడానికి ఎస్పీ అని ఉంటుంది. సో ఎస్పీ కాన్సెప్ట్ ఈస్ సేమ్ యాజ్ density independent pixels DP, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ సైజ్ కి కొన్ని క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. సో మనం ఆ టెక్స్ట్ స్కేలింగ్ అని ఉంటుంది. సో వాటి గురించి మీరు ఊరికే చదివితే బ్రీఫ్ గా చదివితే సరిపోతుంది, లేకపోతే చదవకపోయినా పర్లేదు. టెక్స్ట్ స్కేలింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో టెక్స్ట్ స్కేలింగ్ అప్లై అవుతుంది. సో టెక్స్ట్ స్కేలింగ్ ఫోన్ లో కూడా మీరు ఫోన్ లో కొన్ని ఆప్షన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే టెక్స్ట్ స్కేలింగ్ అని ఒక చోటు ఉంటుంది. సో ఆ టెక్స్ట్ స్కేలింగ్ అనేది మనం కరెక్ట్ గా అప్లై అవ్వాలి అనుకుంటే ఎస్పీ ఇస్తాము. టెక్స్ట్ స్కేలింగ్ ఏమి అప్లై అవ్వకూడదు అనుకుంటే మనము టెక్స్ట్ సైజెస్ కి డిపి కూడా ఇవ్వచ్చు. సో మనకు నెక్స్ట్ ఇంకో ఏంటంటే ఎస్పీ. ఇవి కాకుండా మనం యాక్చువల్ గా సెంటీమీటర్స్ తర్వాత ఇంచెస్ కూడా ఇవ్వచ్చు అండ్ మిల్లీమీటర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఫిజికల్ లెంత్ బట్టి తీసేసుకుంటాయి. సో ఇవన్నీ యాక్చువల్ ఫిజికల్ డైమెన్షన్స్. ఇంచెస్ కి ఐఎన్ అని మెన్షన్ చేస్తాం. సో మనకు ఇవి యూనిట్స్ ఆఫ్ సైజెస్ ఉన్నది. సో మోస్ట్ ప్లేసెస్ లో మనము డిపి అండ్ టెక్స్ట్ సైజెస్ కి ఎస్పీ యూజ్ చేస్తాం, అన్లెస్ వేరే ఏమైనా పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి తప్ప ఎప్పుడైనా డిపి కానీ ఎస్పీ కానీ యూజ్ చేస్తాం. సో ఈ డైమెన్షన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఏమైనా ఫాస్ట్ గా వెళ్ళానా, లేకపోతే క్లియర్ గా, లేకపోతే చెప్పండి సబికా. యాసిర్. ఇట్స్ క్లియర్ సార్, నాకేం డౌట్ లేదు. ఓకే, నాకేం డౌట్ లేదు. ఓకే. సో అందుకని ఇక్కడ టెక్స్ట్ సైజ్ 12 ఎస్పీ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఈ మిగతా అట్రిబ్యూట్స్ అనేవి ఏమేమి ఉంటున్నాయని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఈ లేఅవుట్ అబ్బో కాకుండా టెక్స్ట్ అని కొడితే టెక్స్ట్ రిలేటెడ్ వస్తాయి. సో టెక్స్ట్ కలర్ హింట్ ఇది చెప్తాను. టెక్స్ట్ ఆల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ లో వచ్చేస్తాయి. మనం ఏ వాల్యూ ఇచ్చినా ఆటోమేటిక్ గా క్యాపిటల్ లెటర్స్ లో వస్తాయి. ఇది సెలెక్టబుల్, స్కేలింగ్ అంటే ఇందాక చెప్పాను. టెక్స్ట్ స్కేలింగ్ అంటే ఇమేజ్ ఇంక్రీజ్ అవడం. టెక్స్ట్ స్టైల్ అంటే బోల్డ్, ఇటాలిక్. తర్వాత అపియరెన్స్ అంటే ఇది మనం డైరెక్ట్ స్టైల్ ఫైల్ ఒకటి రెఫర్ చేయొచ్చు, అది మళ్ళీ తర్వాత కవర్ చేస్తాను. అండ్ ఇవి కలర్ రిలేటెడ్, కర్సర్ డ్రాయబుల్, కర్సర్ ఉండాలా వద్దా అనేది. సో మోస్ట్లీ ఇవన్నీ ఎప్పుడు ఈ ప్రీవియస్ టెక్స్ట్ టెక్స్ట్ స్కేల్ అన్నా టెక్స్ట్ సైజ్ అన్నా ఒకటేనా మరి? లేదు, టెక్స్ట్ సైజ్ అంటే మనము ఈచ్ పిక్సెల్ బై పిక్సెల్ పెంచేది. టెక్స్ట్ స్కేలింగ్ అంటే దీనికి మనము ఫ్లోట్ ఇక్కడ మీరు డైమెన్షన్ చూస్తే, అంటే దీనికి ఇవ్వాల్సిన వాల్యూ చూస్తే సో దీనికి మనము ఈ 0.5 లేకపోతే ఇట్లా ఫ్లోట్ వాల్యూ ఇస్తాం దీనికి. సో ఇదేంటంటే సైజుని తగ్గిస్తుంది అనమాట. సైజుని తగ్గించడం, పెంచడం కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తే మీరు ర్యాపింగ్ అంతా మారిపోయింది అండ్ డిఫరెన్స్ చెక్ చేస్తున్నారు కదా. మనం ఇది ఫ్లోట్ వాల్యూ ఇస్తాం. సో ఉన్న సైజ్ కి డబుల్ అవుతుంది. 2x అని ఇస్తే ఉన్న సైజ్ కి విత్ డబుల్ అయింది. టెక్స్ట్ సైజ్ అంటే మనం ఈచ్ పిక్సెల్ బై పిక్సెల్ అండ్ హైట్ అండ్ విత్ ఈక్వల్ గా గ్రో అవుతాయి. దీనికి ఇది మల్టిప్లై అవడం అనమాట. ఇది మల్టిప్లై అవుతుంది డైరెక్ట్ 2 టైమ్స్ మల్టిప్లై అయింది విత్. సో స్కేలింగ్ ఇలా వర్క్ అవుతుంది. ఓవరాల్ పెద్దగా కనిపిస్తుంది కానీ ఇది క్యాల్కులేషన్ వేరు. అండ్ టెక్స్ట్ స్కేలింగ్ కూడా మనము యూజువల్ గా అయితే యూజ్ చేయము. మనకు ఇట్లా చాలా వాల్యూస్ ఇచ్చాడు కానీ మనం యూజువల్ గా యూజ్ చేస్తే టెక్స్ట్ సైజ్, కలర్, ఈ సో కొన్నిటికి టెక్స్ట్ ఈ స్టైల్ యూజ్ చేస్తాం. స్కేలింగ్ అనేది ఎప్పుడు యూజువల్ గా అయితే ఇప్పటిదాకా అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో అప్పుడప్పుడు
ఆల్ క్యాప్స్ కూడా యూజ్ చేస్తాం. సో జస్ట్ ఈ అట్రిబ్యూట్స్ అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్. సో మేబీ వాళ్ళ ఎడిట్ టెక్స్ట్ బటన్ ఒకటి చెప్పుకొని మిగతా అది మళ్ళీ కవర్ చేసుకున్నాం. సో ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. తర్వాత బేసిక్స్ అయిపోయిన తర్వాత మిగతా క్లాసెస్ స్పీడ్గా వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే బేసిక్స్ వస్తే మిగతావి ఈజీగా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్. సో కమెంట్ చేస్తాను. సో ఈ కోడ్ ఫైల్ మీకు మళ్ళీ పంపిస్తాను. సో ఎడిట్ టెక్స్ట్ అనేది చూసుకుంటే ఇది యాక్చువల్గా ఎడిట్ టెక్స్ట్ అంటే ఇట్స్ టెక్స్ట్ బాక్స్ ఇన్ HTML. సో HTML లో మీరు టెక్స్ట్ బాక్స్ చూస్తుంటే దీనికి ఒక బాక్స్ వస్తుంది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను. సో మనము దీనికి బ్యాక్గ్రౌండ్ తీసేస్తే మనకు ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ టెక్స్ట్ బాక్స్ యాజ్ పర్ ఇన్ HTML. సో యాక్చువల్లీ ఫోన్లో రన్ చేసి చూస్తాను. ఇది ఫోన్లో రన్ చేసి చూపిస్తాను. ఎడిట్ టెక్స్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. సో అండ్ దీనికి టెక్స్ట్ వ్యూకి మనకి ఏమేమి అప్లై అవుతాయో సేమ్ అవన్నీ టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్ ఇవన్నీ ఎడిట్ టెక్స్ట్ కూడా అప్లై అవుతాయి, ఎందుకంటే ఎడిట్ టెక్స్ట్ ఈజ్ ఆల్సో ఏ టెక్స్ట్ వ్యూ. సో చూస్తే ఎడిట్ టెక్స్ట్ ఎక్స్టెన్స్ టెక్స్ట్ వ్యూ. సో టెక్స్ట్ కి మనకి ఏమేమి అప్లై అవుతాయో అవన్నీ దీనికి అప్లై అవుతాయి. అండ్ దెన్ దీనికి మనము బ్యాక్గ్రౌండ్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ ఇచ్చినట్టు ఎలా ఏర్పడితే అది ఇవ్వకూడదు, ఎందుకంటే యూజర్ కి అది ఎడిట్ టెక్స్ట్ అనేది అర్థం అవ్వాలి. కాబట్టి మనము దీనికి కొద్ది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అది టెక్స్ట్ ఎడిటబుల్ అనే ఫీలింగ్ ఇచ్చేటువంటి అలాంటి బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేస్తాము. సో బై డిఫాల్ట్ మళ్ళీ మనకు ఆండ్రాయిడ్ వాడు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. సో మీరు అందా. సో దీంతో పాటు ఇప్పుడు బటన్ కూడా చూపిస్తాను. టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్. సో ఇక్కడ డిజైన్ చూస్తే మనకు బటన్ ఆబ్వియస్ గా బటన్ అనే పదం అవుతుంది. సో ఏదైనా క్లికింగ్ యాక్షన్ ఉంటే మనము బటన్ యూజ్ చేస్తాము. సో లైక్ ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి వెళ్ళడానికి ఏదైనా యాక్షన్ పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా నెట్వర్క్ కాల్ కోసం కానీ, సో వాటి కోసం దేనికైనా మనము బటన్స్ యూజ్ చేస్తాము. అండ్ మనము ఆ బటన్ యాక్షన్స్ యాక్చువల్గా టెక్స్ట్ వ్యూ. సో బటన్ బిహేవియర్ సేమ్ బిహేవియర్ మనం టెక్స్ట్ తో కానీ వెబ్తో కానీ క్రియేట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ బటన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ సేమ్ టెక్స్ట్ వ్యూ అప్లై చేసి టెక్స్ట్ వ్యూ కూడా క్లికబుల్ యాక్షన్స్ పెట్టుకోవచ్చు, క్లిక్ యాక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో
సో బటన్ కూడా మళ్ళీ చెక్ చేస్తే బటన్ ఆల్సో ఎక్స్టెన్స్ టెక్స్ట్ వ్యూ. సో సేమ్ అగైన్ ఏవేవి మనకు టెక్స్ట్ వ్యూ అప్లై అవుతాయి, టెక్స్ట్ కలర్, తర్వాత టెక్స్ట్ కలర్ అని పెడితే యాక్చువల్గా దీని మీద ఈ టెక్స్ట్ కలర్ మీద అఫెక్ట్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మన డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ బటన్ కి ఒకటి ఈ లైట్ గ్రే కలర్ ఇచ్చాడు ఆండ్రాయిడ్ వర్డ్. మనం ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాలింగ్ ఏపీకి. సో మనకు రెండు ఒకేసారి చూపిస్తాను. సో అక్కడ ఎడిట్ టెక్స్ట్ చూస్తే మనము హలో వరల్డ్, సో ఇలా మనం ఏదైనా చేయొచ్చు. సో ఎడిట్ టెక్స్ట్ ఇస్ సిమిలర్ టు టెక్స్ట్ బాక్స్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మన డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పింక్ కలర్, అంటే అది కలర్ స్టేట్, దానికి కూడా కలర్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. సో కర్సర్ పెట్టినప్పుడు ఒక కలర్, కర్సర్ దాని మీద లేనప్పుడు ఒక కలర్, అలా స్టేట్స్, మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. సో మనం అవి కస్టమైజ్ చేసుకోవచ్చు, అన్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ డిఫరెన్స్ మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఇలా స్టేట్స్ బేస్ చేసుకొని ప్లస్ దీనికి ఇది ఒక ఎడిటబుల్ టెక్స్ట్ బాక్స్ అనే ఫీలింగ్ ఇచ్చేట్టు బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాము. అండ్ దెన్ ఎప్పుడు ఇచ్చినా మనకు ఆ ఎడిటబుల్ ఫీలింగ్ ఇవ్వడానికి వన్ మోర్ థింగ్, మనకు ఎప్పుడు ఆ కర్సర్ అయితే ఉంటుంది. సో దాని మీద ఫోకస్ ఇస్తే మనకు కర్సర్ వస్తుంది. అండ్ దెన్ మీరు హలో బటన్ అబ్జర్వ్ చేస్తే నేను దాని మీద యాక్చువల్ క్లిక్ చేస్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ మీకు కనిపిస్తుందో లేదో మరి. పట్టుకుని రిలీజ్ చేసిన తర్వాత ఒక యానిమేషన్ వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ రిపుల్ యానిమేషన్ అని పిలుస్తాం. మీరు హలో టెక్స్ట్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే, హలో 1 అనే టెక్స్ట్ మీద అబ్జర్వ్ చేస్తే రిపుల్ యానిమేషన్ ఉంటుంది. సో దీనికి కూడా మనకు, సో దాన్ని కూడా మనము డ్రాయబుల్ స్టేట్స్ అని ఉంటాయి. సో ఆ ఇమేజెస్ కి మనం మల్టిపుల్ స్టేట్స్ డిఫైన్ చేసుకోవచ్చు. టచ్ లేని దాని మీద టచ్ ఇవ్వనప్పుడు ఎలా ఉండాలి, తర్వాత క్లిక్ ఇచ్చిన తర్వాత యాక్షన్ ఉండాలి, క్లిక్ ఫింగర్ బటన్ మీద ఉన్నప్పుడు మనము ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి, సో యానిమేషన్స్ ఎలా బిహేవ్ చేయాలి, సో అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అవి డ్రాయబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తాను. ఓవరాల్ ఏంటంటే ఇవన్నీ మనము డిజైన్ బేస్ చేసుకొని ఇవన్నీ ఇలాంటివన్నీ మల్టిపుల్ మ్యానిపులేషన్స్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ బటన్ కి నేను చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ ఒక పింక్ కలర్ ఇచ్చేసాను. సో టెక్స్ట్ కలర్ ఇది కాకుండా 2 3 4 5 6 సో ఇలా ఇచ్చాను. సో పుట్టి డిఫాల్ట్ కలర్ ఇస్తే మనకు దీని మీద స్టేట్స్ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇది క్లిక్ కొట్టిన తర్వాత ఏం చేసినా ఫీడ్బ్యాక్ అనేది ఉండదు, అంటే యూజర్ క్లిక్ చేస్తాడా లేదా అనేది అర్థం అవుతుంది. సో ఇది మీరు మీ ఫోన్లో రన్ చేసి చూడండి ఒకసారి బిహేవియర్ ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ సో ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ మీ దాంట్లో రన్ చేసి చూడండి. కోడ్ ఫైల్ పంపిస్తాను. విత్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఇది 000000. సో డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లై అయినప్పుడు యాక్షన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనం కస్టమైజ్డ్ కలర్స్ సింగిల్ కలర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత ఇమేజ్ వ్యూ. సో ఇమేజ్ వ్యూ కూడా మనకు టెక్స్ట్, ఇమేజ్ వ్యూ డస్ నాట్ ఎక్స్టెండ్ టెక్స్ట్ వ్యూ. సో IV1 ఇస్తాను. అండ్ దెన్ దీనికి సైజ్ ర్యాప్ కంటెంట్ ఇస్తే సరిపోతుంది. అండ్ దెన్ బిలో దీనికి టెక్స్ట్ కలర్ అనేది ఉండదు. సో మనం వాల్యూ ఇచ్చిన ఎర్రర్ ఏం చూపించదు, కానీ ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది ఏం చూపించదు. ఓన్లీ వార్నింగ్స్, ఇక్కడ పక్కన వార్నింగ్స్ చూపిస్తాయి, అది నాట్ అప్లికబుల్ అని. మనం దీనికి ఇమేజ్ వ్యూకి
ఇమేజ్ ఏమి ఇవ్వాలి అనేది మనము ఎస్ఆర్సి అనే ట్యాగ్ యూస్ చేస్తాము, ఈ అట్రిబ్యూట్ యూస్ చేస్తాము. సో ప్రస్తుతానికి మనకు డిఫాల్ట్ ఆండ్రాయిడ్ లో ఉన్న ఇమేజ్ యూస్ చేస్తాం, దీనికి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇమేజ్ వ్యూ. మనము ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇంటర్నెట్ లోంచి సపోజ్ ఒక సింపుల్ ఇమేజ్ ఒక డౌన్లోడ్ చేస్తాము. సో జస్ట్ ఒక 50x50 ఇమేజ్ సైజెస్ ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం, ఒక చిన్న ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. ఫిఫ్టీ బై 50 హైట్ ఉన్న ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తాను. సో కస్టమ్ సైజెస్ ఇవ్వడానికి వస్తుందా? సో ఐకాన్ ఎనీ ఆస్పెక్ట్ రేషియో, ఓకే. సో 50x50 ఇమేజెస్ దొరకట్లేదు, కానీ 256x256 ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. Save image as గుడ్ మార్నింగ్. ఇది అబ్జర్వ్ చేస్తే జేపెగ్ ఇమేజ్. సో జేపెగ్ మనము ఇమేజ్ ఫార్మాట్ లో సపోర్ట్ చేస్తాం. సో ఇది తీసుకెళ్ళి నేను ఇది ఇక్కడ మనం ఇమేజెస్ ఇందాక చెప్పుకున్నట్టు డ్రైబుల్ ఫోల్డర్ లో యూస్ ఉంటుంది ఇమేజెస్. సో రిసోర్సెస్ లో డ్రైబుల్స్ లో మెన్షన్ చేస్తాం ఇమేజెస్. సో అక్కడ నుంచి ఈ మిప్ మ్యాప్ కాకుండా నేను ఇప్పుడు డ్రైబుల్ యూస్ చేస్తాను. డ్రైబుల్ గుడ్ మార్నింగ్. సో ఇమేజెస్ మనం ఇలా తీసుకోవచ్చు. ఇమేజెస్ కూడా మనము ఆస్పెక్ట్ రేషియో ఎలా అప్లై అవ్వాలి అవన్నీ మనము అట్రిబ్యూట్స్ మెన్షన్ చేయొచ్చు. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇమేజ్ మనం సిస్టమ్ లో ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా పర్టికులర్ ఫోల్డర్ లోనే ఉండాలా? సిస్టమ్ లో ఎక్కడున్నా పర్లేదు. ఈ మన అప్లికేషన్ లో ఈ డ్రాయబుల్ ఫోల్డర్ లో మాత్రమే ఉండాలి. వేరే ఎక్కడున్నా వేరే ఎక్కడ పెట్టడానికి రాదు. యాక్చువల్ గా ఎర్రర్ చూపిస్తుంది బిల్డ్ చేసేటప్పుడు. ఓకే. సో అండ్ ఎర్రర్ చూపించిన అంటే కొన్ని ఫోల్డర్స్ లో పెడితే మనకి ఎర్రర్ చూపించదు. యాక్చువల్ గా ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లో కాకుండా వేరే ఎక్కడైనా ప్లేస్ చేస్తే ఎర్రర్ చూపించదు, కానీ అది మనకు డ్రాయబుల్ లా డిటెక్ట్ చేయదు అనమాట. సో మనకు అది బిల్డర్ లోపలికి రాదు, ఆండ్రాయిడ్ సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు బిల్డ్ సిస్టమ్ పట్టించుకోదు అనమాట. సో మనకు ఓన్లీ ఇక్కడ ఈ డ్రాయబుల్ ఫోల్డర్ లో ఉంటేనే మనకు ఇక్కడ డిటెక్ట్ చేయడానికి వస్తుంది, ఇక్కడ రాయడానికి. ఓకే. సో ఇమేజ్ వ్యూ ఇలా వర్క్ అవుతుంది. సో మిగతా వ్యూస్ నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ దాకా కవర్ చేస్తాం. ఇమేజ్ బటన్ కూడా రేపు సింపుల్ గా జస్ట్ దానికి కూడా ఒక బ్రీఫ్ చూపిస్తాను. ఇమేజ్ బటన్ అంటే నథింగ్ బట్ ఏ బటన్, లేకపోతే ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇమేజ్ బటన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. బటన్ ఇస్తాను అంటే
ఇమేజ్ వ్యూ బేసిక్ గా అయితే ఇట్స్ ఇమేజ్ బటన్ ఇట్స్ ఇమేజ్ వ్యూ. ఓన్లీ ఏంటంటే అది బటన్ లా బిహేవియర్ కోసం ఇచ్చాడు. మనం యూజువల్ బటన్ లో మధ్యలో టెక్స్ట్ వచ్చినట్టు ఇమేజ్ బటన్ ఏంటంటే మధ్యలో ఇమేజ్ వస్తుంది అనమాట. సో ఇది కూడా మనము నేనైతే యూజువల్ గా ఎప్పుడు యూజ్ చేయలేదు, 1-2 కేసెస్ లో తప్ప. బట్ ఎందుకంటే మిగతా ఇమేజ్ వ్యూతో కానీ బటన్ తో కానీ అది ఆ సేమ్ ఫంక్షనాలిటీ అచీవ్ చేయొచ్చు. సో యూజువల్ గా ఇమేజ్ బటన్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకంటే దీని మీద కస్టమైజేషన్స్ కొద్దిగా కష్టం అవుతాయి. సైజింగ్ ప్యాడింగ్ అవన్నీ కూడా కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఇమేజ్ బటన్ కస్టమైజేషన్స్ కష్టం అవుతాయి. బట్ మీరు ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మీరు కూడా కావాలంటే యూజ్ చేయొచ్చు యాక్చువల్గా. సో అంటే ఇవాళ కవర్ చేసిన టాపిక్స్ జస్ట్ ఒక బ్రీఫ్. టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్, బటన్, ఇమేజ్ వ్యూ. సో అన్ని వ్యూ కాన్సెప్ట్స్ అన్ని వ్యూ క్లాస్ నుంచి వచ్చినవి. సో టెక్స్ట్ వ్యూ అంటే ఇట్స్ జస్ట్ ఏ లేబుల్, మనం ఏదిస్తే అది ఆ టెక్స్ట్ చూపించేస్తుంది. అండ్ దీంట్లో మల్టిపుల్ లైన్స్ తర్వాత అసైన్మెంట్ ఒకటి ఇస్తాను నెక్స్ట్ వీటి గురించి. అండ్ దెన్ ఎడిట్ టెక్స్ట్ ఏంటంటే ఎడిట్ టెక్స్ట్ జస్ట్ HTML లో టెక్స్ట్ బాక్స్ లాగా. అండ్ దెన్ బటన్ ఈస్ మనము క్లిక్ యాక్షన్స్ పెట్టుకోవడానికి అండ్ ఆ బటన్ లుక్ అండ్ ఫీల్ రావడానికి బటన్ క్లాస్ యూస్ చేస్తాము. ఇమేజ్ వ్యూ ఎక్కడైనా మనం ఇమేజెస్ డిస్ప్లే చేయడం కోసము ఇమేజ్ వ్యూ యూస్ చేస్తాము. ఇమేజ్ బటన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ హోంవర్క్ చేయండి, జస్ట్ ఒక బేసిక్ దానికైతే. ఇమేజ్ బటన్ సిమిలర్ టు బటన్, బట్ అక్కడ టెక్స్ట్ బదులు మనము ఇమేజ్ చూపిస్తాం మధ్యలో కంటెంట్. సో అండ్ దెన్ కలర్స్ ఎలా మెన్షన్ చేయాలి అనేది చూసాము. సో RGB కలరింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో సిక్స్ డిజిట్స్ మెన్షన్ చేస్తే ఎలా పనిచేస్తుంది, 8 డిజిట్స్ మెన్షన్ చేస్తే ఎలా పనిచేస్తుంది. అండ్ దెన్ 8 డిజిట్స్ లో ఆల్ఫా వాల్యూ ఎలా అప్లై అవుతుంది. అండ్ దెన్ పిక్సెల్స్ మనము సైజెస్ ఎలా మెన్షన్ చేయొచ్చు. పిక్సెల్స్ మనకు ఆ యూనిట్స్ ఏంటి, పిక్సెల్స్, డెన్సిటీ ఇండిపెండెంట్ పిక్సెల్స్, స్కేల్డ్ పిక్సెల్స్. సో అవి ఎలా యూజ్ చేయాలనేది చెక్ చేశాము. సో అండ్ దెన్ అసైన్మెంట్ వస్తే, సో నాకు ఒక టెక్స్ట్ వ్యూ కావాలి. అది టెక్స్ట్ వ్యూ కావాలి, సారీ, టెక్స్ట్ వ్యూ విత్ 25 SP text size and then transparent blue color. సో మీరు లేఅవుట్ ఏది యూస్ చేసినా పర్లేదు, రిలేటివ్ లేఅవుట్ కానీ లీనియర్ లేఅవుట్ కానీ ఏది యూస్ చేసినా పర్లేదు. అండ్ దెన్ ఎడిట్ టెక్స్ట్ లో సేమ్ 25 SP టెక్స్ట్ సైజ్ ఉన్నది, కలర్ బ్లాక్ అండ్ హింట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేయండి. హింట్ కలర్ షుడ్ బి 1 shade of grey color. అండ్ దెన్ ఇది మనం ఎంత టైప్ చేసినా సింగిల్ లైన్ మాత్రమే ఉండాలి. అండ్ దెన్ నాకు దీనికి 2 స్టైల్స్ కావాలి, ఒకటి మల్టిపుల్ లైన్స్ కావాలి, సేమ్ కాన్సెప్ట్ విత్ మనము విత్ మల్టిపుల్ లైన్స్ అండ్ సింగిల్ లైన్. అండ్ దీంట్లో కూడా ఇది కూడా మనం టెక్స్ట్ సైజ్ ఎంత ఉన్నా కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ షుడ్ బి 2.
and then image button implementation. సో ఇవాళ టాపిక్స్ మీద అసైన్మెంట్స్ ఇవి చేయండి. ఫోర్ వ్యూస్ గురించి చేయండి అండ్ ఈ ఫైల్ మీకు పంపిస్తాను. సో ఇవాళ టాపిక్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా సబిన్ అండ్ యాసిర్? యా, ఐ హావ్ ఎ డౌట్. కలర్ గురించి ఇప్పుడు మనకి రెడ్ RGB అంటే సో దాన్ని బట్టి మనం R లో అది పెట్టేస్తాము. ఒకవేళ మనకి మల్టిపుల్ కలర్స్ కావాలంటే సో దాన్ని నెట్ లో నుంచి మనం తీసుకోవాలా, లేకపోతే దానికి కూడా ఏమైనా ఉంటుందా? అది మనకు యాక్చువల్ గా డిజైన్ ఫైల్స్ ఇస్తారు. మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు డిజైనర్స్, మనకంటే ముందు డిజైనర్స్ ఉంటారు. సో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు డిజైనర్స్ ఉంటారు. సో వాళ్ళు మనకు డిజైన్స్ ఇస్తారు. సో వాళ్ళు డిజైన్స్ ఇచ్చినప్పుడు మనకు ఆ కలర్ వాల్యూస్ ఏముండాలి అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. సో వాళ్ళు పర్టికులర్ గా గ్రీన్ లో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పర్టికులర్ ఒక గ్రీన్ షేడ్ కావాలనుకుంటే అలా కలర్ వాల్యూ మనకు మెన్షన్ చేసి ఇస్తారు. సో మనం డైరెక్ట్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. మనం ఎలా ఈ RGB వాల్యూస్ ఎలా వర్క్ అవుతున్నాయని తెలిస్తే చాలు మనకి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ డిజైన్స్ మనకి ఎలా ఇస్తారంటే డిజైన్స్ లో ఈ హెక్స్ వాల్యూస్ లో కాకుండా ఇలా డెసిమల్ వాల్యూస్ లో ఇస్తారు, హెక్సాడెసిమల్ లో కాకుండా. సో డెసిమల్ వాల్యూస్ లో ఇచ్చినప్పుడు మనము దాన్ని RGB లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అని మనం చెక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ RGB లో ఇస్తారు. ఒకవేళ ఇవ్వకుండా ఇట్లా హెక్సాడెసిమల్ లో ఇస్తే ఏంటి అనేది మనం అంటే ఆ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకుందాం మనకి. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? నాకేం లేవండి. ఓకే, సో ఈ ఫైల్ యాక్చువల్ సో మీకు ఈ కోడ్ ఫైల్స్ వస్తున్నాయి కదా, పంపిస్తున్నారా? వస్తున్నాయి సార్. ఓకే ఇవాళ క్లాస్ కూడా పంపించేస్తాను. అండ్ దెన్ బై ఫర్ టుడే. రేపు మళ్ళీ మీట్ అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.